ఒక 8, 9, 12 గంటల క్రితం ఈ వీడియో చూస్తున్న మీకు సుమారు ఒక 18, 20 గంటల క్రితం అమెరికాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక తూటా తుపాకీని వదిలింది, ఒక వ్యక్తి మెడలోకి వెళ్ళింది. అది ఇవాళ మొత్తం అమెరికా మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఆ వ్యక్తి పేరే చార్లీ కర్క్. ఈజ్ రైట్ వింగ్ కామెంటేటర్. ఒక ఫౌండేషన్ కూడా ఉంది ఆయనకి, టర్నింగ్ పాయింట్ USA అని 2012లో పెట్టారు. అది యూట్యూబ్ లో కూడా చాలా ప్రెజెన్స్ ఉంది. మీరు ఆ సైడ్ ఆఫ్ ద అమెరికాలో ఉంటే ఖచ్చితంగా ఈయన మీరు చూసే ఉంటారు. ప్రస్తుతానికి ఆయన ప్రాణాలతో లేరు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల చంపేశారు. జాగ్రత్తగా వినండి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, దాని ఎగ్జాక్ట్లీ దాని అర్థం ఏంటి? అందరికీ నచ్చినట్టే అందరూ ఒప్పుకున్నట్టే మనం మాట్లాడాలని కాదు. ఒకవేళ మనం మాట్లాడిన మాటలతో అందరూ ఏకీభవిస్తే ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకు? అందరూ కలిసికట్టుగా ఒకటే బోట్ లో ఉంటారు కదా. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనకి రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది, 2 రకాల ఐడియాలజీస్ ఉన్నాయి. అండ్ 2 ఉండడం కరెక్ట్ అని చెప్పి అడ్వకేట్ చేసే వ్యక్తిని నేను. కానీ ఇవాళ అమెరికాలో ఏం జరిగిందో మనం చూస్తే నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి వాల్యూ ఉందని చెప్పి మనకే డౌట్ వస్తుంది. చార్లీ కర్క్ అనే పేరు ఒకవేళ మీరు వినకపోయి ఉన్నా కూడా ఈ లాస్ట్ 15-20 అవర్స్ అతని పేరు మీరు వినే ఉంటారు. ఎందుకంటే మన ఇండియన్ మీడియా కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేసింది ఆయనకి ఏం జరిగిందో. వినని వాళ్ళ కోసం చెప్పిన ఆయన కాలేజ్కి వెళ్ళి కూర్చొని ప్రూవ్ మీ రాంగ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆయన ఈజ్ రైట్ వింగ్ కన్సర్వేటివ్ అమెరికాలో టర్నింగ్ పాయింట్ USA అని చెప్పి ఆయనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ట్రంప్ కి చాలా కావాల్సిన వ్యక్తి అని చెప్పి జనాలు అంటుంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మోడస్ ఆపరెండి ఏంటంటే ఆయన కూర్చుంటారు, ఒక చిన్న టెంట్ వేసుకొని, ఎదురుగా ఒక మైక్ ఉంటుంది, చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్ ఎవరైతే ఆయనకి అపోజింగ్ వాల్యూస్ తో అపోజింగ్ ఐడియాలజీతో ఉన్నారో ఆ స్టూడెంట్ వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూ ముందు పెడతారు. అది ఎందుకు కరెక్ట్ కాదో ఈయన చెప్తుంటాడు. దాన్ని మొత్తాన్ని రికార్డ్ చేస్తాడు, యూట్యూబ్ ఛానల్లో పెడతారు. చాలా పెద్ద యూట్యూబర్ కూడా ఆయన. అరౌండ్ 4 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. That we're seeing men be able to win trophies and medals from women across the country, and they use the Civil Rights Act to justify it. ఇన్ఫాక్ట్ మన ఛానల్లోనే ఆయన ప్రస్తావన 2-3 సార్లు తెచ్చాను నేను. అండ్ ఈయనకు సంబంధించి ఆయన వెరీ న్యూట్రల్, సైద్ధాంతికపరమైన ఒపీనియన్ ఏం లేదు నాకు. ఇన్ఫాక్ట్ దాన్ని బయట పెట్టి ఈ వీడియోని మనం చూద్దాం. ఎందుకంటే ఆయనకి డిగ్నిటీ మనం ఇవ్వాలి. ఆయనకి ఏం జరిగిందో తెలిసిన తర్వాత పలానా తుపాకులు వాడొచ్చా లేదా అని చూడడానికి, తుపాకులు కాలేజీలకు తీసుకురావచ్చా తీసుకురాకూడదా అని డిస్కషన్ నడుస్తుంటే ఆయన మాట్లాడుతుండగానే ఒక తూటా వచ్చి ఆయన మెడలోకి వెళ్ళిపోయింది. ఈ లొకేషన్ ఉంటుంది కదా, అది నేను ఒక వీడియో, ఒక చిన్న క్లిప్పింగ్ కూడా నేను చూపించదలుచుకోవట్లేదు. అది ఎలా జరిగిందని ఇన్ఫాక్ట్ మీరు కూడా చూడకూడదు. నేను న్యూస్ చదువుతుంటే ఆ స్క్రోలింగ్ చూసినప్పుడు ఆ వీడియో చూస్తేనే నాకు ఎలాగో అనిపించింది. ఒక 5 నిమిషాలు మాట నోటి నుంచి బయటికి రాలేదు. ఇది ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ఒక పాయింట్ మీద ఆయన చేస్తున్న ఈ టూర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఎకో సిస్టమ్ నచ్చట్లేదు. నచ్చకపోవడం వరకు ఓకే, డిబేట్ చేయడం వరకు ఓకే, కానీ ఒక మనిషి ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్? ఇన్ఫాక్ట్ మనమే మన ఛానల్లో 5 days బ్యాక్ 6 days బ్యాక్ ఈయన ప్రస్తావన తెచ్చాం. మనం ఈ H1B వీసాస్ భారతీయులకు ఇస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అది సింగిల్ హ్యాండెడ్ గా ఆ వీసాస్ ఏవైతే ఉన్నాయో మన అమెరికన్స్ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయి అని చెప్పి ఒక ట్వీట్ వేసాడు ఆయన. అది కరెక్ట్ కాదని చెప్పి నేను దాని గురించి మాట్లాడా. భారతీయులకు రిజర్వేషన్ ఇస్తే ఎటువంటి వీసా అలాట్మెంట్ మనకు లేదు కదా, అలా ఎలా మాట్లాడతారు? ముఖ్యంగా ట్రంప్ కానీ ఆయన ఎయిడ్స్ కానీ దే డూయింగ్ దిస్, ఇది కరెక్ట్ కాదు అని. అండ్ ఒక డిస్కషన్ కానీ డిబేట్ కానీ ఇలాగే ఉండాలి. ఆయన మాటకు నేను ఒప్పుకోకపోతే రెస్పెక్ట్ఫుల్ గా నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పాలి. అలాగే నా మాటకి ఎవరైనా ఏకీభవించకపోయినా అలా చెప్పే హక్కు ఉంది, అధికారం ఉంది. కరెక్ట్ కాదు, నేను అనుకుంటుంది ఇది అని. బట్ వైలెన్స్ లోకి దిగి ఒక మనిషి ప్రాణాన్ని తీసేయడం కరెక్ట్ కాదు. ఇవాళ అదే జరిగింది. దాని వెనకాల ఉండే కారణాలు మనం డిస్కస్ చేద్దాం కేటగారికల్ గా. ప్లస్ ఓవరాల్ జియో పొలిటికల్ గా కూడా లాస్ట్ 24-48 hours చాలా విషయాలు జరిగాయి. ఖతార్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడులు కానీ, పోలాండ్ మీద రష్యా చేసిన దాడులు కానీ, వీటికి నాకు సంబంధం లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా కొత్తగా భారతదేశం పట్ల కొంచెం రెస్పెక్ట్ చూపిస్తున్నారు డొనాల్డ్ గారు. అది ఏంటి, దాని వెనకాల ఉండే కారణాలు ఏంటో కూడా ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాం. బికాజ్ ఐ వాంట్ టు కీప్ ఇట్ కన్సైజ్. అండ్ చార్లీ కర్క్ గారు కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ ఆయనకి జరిగిన విషయాన్ని చాలా పద్ధతిగా కన్సైజ్ గా మనం మాట్లాడుకుందాం. అండ్ విల్ రెస్పెక్ట్ఫుల్లీ మూవ్ ఆన్. ఇది వాళ్ళు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. ఇది వాళ్ళ రోజు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ జరుగుతున్న ఈ జియో పాలిటిక్స్ అలాంటి వీడియోస్ కూడా, అండ్ ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ కూడా ఒక 15-20 నిమిషాల్లో మొత్తాన్ని కవర్ చేసేసి రోజు అందరికీ అర్థమైన భాషలో మాడి మీ ముందు పెట్టేస్తాం. అవి మిస్ అవ్వకూడదు అని మీరు ఎక్కడైనా అనుకుంటే, ఐ నీడ్ దట్ నాలెడ్జ్ పిల్ అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అందరి మైండ్ లో. అది ఏంటది, అన్ని దేశాలకి సంబంధించి రైట్ లెఫ్ట్ ఒకటే అని. అది కాదు. ఓవర్ ఆర్కింగ్ గా రైట్ అంటే కన్జర్వేటివ్స్ అంటారు, నేషనలిస్టులు అంటారు. లెఫ్ట్ అంటే కొంచెం సోషలిస్ట్ భావజాలాలతో లిబరల్ గా ఉంటారు. ఇది మన అందరం విన్న మాట. కానీ ప్రతి దేశానికి ఆ దేశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి ఇవ్వాల్సిన సొల్యూషన్స్ లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అండ్ కొంచెం కన్జర్వేటివ్ అభిప్రాయాలు పెట్టుకునే వాళ్ళని రైట్ వింగ్ అంటారు, లిబరల్ సొల్యూషన్స్ ఉండాలి అని నమ్మే వాళ్ళని లెఫ్ట్ వింగ్ అంటారు. ఇది చాలా సింప్లిఫై చేసి చెప్పాను, కానీ ఓవరాల్ పాయింట్ అయితే అదే. ఇప్పుడు మనం అమెరికాలో రైట్ లెఫ్ట్ కొద్దాం. మనం భారతదేశాన్ని ఇందులో మీరు పరిగణించొద్దు. ఇక్కడ అమెరికన్ భావజాలం గురించి మనం మాడదాం. రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి ఒక 5 points మీద అందరికీ డిస్కషన్ నడుస్తుంటది. 1 ఇమిగ్రేషన్, 2 తుపాకుల కల్చర్, అందరి దగ్గర తుపాకులు ఉండాలా ఉండకూడదా అని, 3 అబార్షన్, 4 అమెరికన్ ఎడ్యుకేషన్, 5 రేషియల్ ఐడెంటిటీ. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసి మాడుకుందాం మనం. మీ అందరికీ తెలిసినట్టే ఇమిగ్రేషన్ అనగానే ఫార్ రైట్ వాళ్ళు వద్దు అంటారు, ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్. లెఫ్ట్ లో ఉండే వాళ్ళ మీద కూడా కనికరం చూపించాలి అంటారు. అండ్ మీరు షాక్ అవుతారు, ఎడ్యుకేషన్ సంబంధించి అమెరికన్ ఎడ్యుకేషన్, అది స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ లెవెల్లో, అది బోగస్ అని, అది ఫేక్ అని, అది స్కామ్ అని చెప్పి ఈ ట్రంప్ సపోర్టర్స్, ట్రంప్ ఫాలోవర్స్ చాలా గట్టిగా నమ్ముతుంటారు. వాళ్ళు చెప్తుంటారు ఇలాంటి కాలేజెస్ లోకి వెళ్ళి, కాలేజ్ మీ మీద ఫండింగ్ పెడుతుంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఫండింగ్ స్టేట్ స్పాన్సర్డ్ ఉంటుంది. మీరు మా దగ్గర డబ్బులు తీసుకొని మీరు బార్డర్ అవతల పక్క ఉండే వాళ్ళ గురించి బ్యాటింగ్ చేస్తారు, మీరు ఎంతవరకు కరెక్ట్ అది అని చెప్పి కన్జర్వేటివ్స్ చాలా గట్టిగా మాడుతుంటారు. లెఫ్ట్ వింగ్ వాళ్ళు మీరెవరు మాకు చెప్పడానికి, మేము ఏం నేర్చుకోవాలి, మేము కాలేజ్కి వెళ్ళి, ఇలా ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకి ఉంటుంది. డిఫరెంట్ ఒపీనియన్స్ మీద
ఇలా తుపాకుల కల్చర్ మీద కానీ అబార్షన్ మీద కానీ ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇందులో చార్లీ కర్క్ అనే వ్యక్తి ఇటు సైడ్ నిలబడి బ్యాటింగ్ చేసే వ్యక్తినా. అండ్ ఈ అమెరికన్ కాలేజెస్ లో మోస్ట్లీ మనకి కొంచెం లెఫ్ట్ భావజాలం ఉండే వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారు బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్. అగైన్ ఈ రెండింటి మీద నేను కామెంట్ చేయట్లేదు, ఇది ఇలా ఉంది అని చెప్తున్నా. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చి ఆయనతో డిబేట్ చేస్తుంటారు రకరకాల ఇష్యూస్ మీద. ఆయన ఇలా కొన్ని వందల కాలేజీలకు వెళ్ళారు, ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ అయ్యి ఉన్నాయి యూట్యూబ్ లో, మీరు ఒకసారి చెక్ చేయండి. మొన్న మధ్యన కొత్త అమెరికా టూర్ అని చెప్పి ఆయన లాంచ్ చేశాడు. మళ్ళీ ఒక ఈ ఇంపార్టెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, అందులో యూటా అని ఒక ప్లేస్ ఉంటుంది వెస్టర్న్ అమెరికాలో. అక్కడ యూటా వ్యాలీ యూనివర్సిటీ అని కొన్ని గంటల క్రితం, లిటరల్లీ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్, వాళ్ళ స్టాండర్డ్ టైంలో మధ్యాహ్నం అరౌండ్ 12కి ఆయన అలాంటి ఒక గ్యాదరింగ్ లో కూర్చున్నాడు. ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి, రకరకాల స్టూడెంట్స్ వస్తున్నారు, రకరకాల పాయింట్స్ మాట్లాడుతున్నారు, దానికి రెస్పాండ్ అవుతున్నాడు, రిట్రాక్ట్ అవుతున్నాడు. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ తప్పు కాదు, ఈయన చెప్పే సమాధానాలు కూడా తప్పు కాదు. ఎవరి సైడ్ మీరు నిలబడి ఉంటే, ఎట్ సైడ్ మీరు ఉంటే అటు సైడ్ బట్టి మీకు సమాధానాలు దొరుకుతుంటాయి, ఎకో చేంబర్స్ నుంచి వస్తుంటాయి. దట్స్ నాట్ రాంగ్. బట్ ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఈ తుపాకుల కల్చర్ గురించి అందరి దగ్గర ఉండాలి, మమ్మల్ని మనం సేవ్ చేసుకోవాలి, కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది అని ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆయన చెప్తున్నారు మైక్ ముందు. వెంటనే ఒక తుపాకీ శబ్దం, ఆయన మెడకి తూటా తగిలింది, ఆయన అక్కడికక్కడే కింద పడిపోయారు. మొత్తం కాలేజ్ అంతా డిస్పర్స్ అయిపోయింది, ఎవరి భయం వాళ్ళది, పారిపోతున్నారు. హాస్పిటల్ వచ్చి ఆయన తీసుకెళ్లింది, ఇంజురీస్ కానీ సస్టైన్ అవ్వలేదు, చనిపోయాడు. ఇది సింపుల్ గా జరిగింది. దీన్ని నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పొచ్చు కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఒకటే పాయింట్ నేను రీఇన్స్టేట్ చేద్దాం అనుకున్నా. ఈ తుపాకుల కల్చర్ ఏదైతే ఉందో అమెరికాలో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఐరానిక్ గా దీని తరపు మాట్లాడే వాళ్ళు కొంచెం రైట్ వింగ్ లోనే ఉంటారు. బట్ ఇవాళ అమెరికాలో ఈయనకి ఏదైతే జరిగిందో అమెరికా మొత్తాన్ని షేక్ చేసి పెడుతుంది. వైట్ హౌస్ నుంచి డైరెక్ట్ గా ఒక ప్రెస్ బ్రీఫింగ్ వచ్చింది, ఇవాళ పూర్తిగా అమెరికన్ ఫ్లాగ్స్ అని పై దాకా వెళ్ళవు, సగం దగ్గర ఆపేస్తాం మేము యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు చార్లీ కర్క్ అని చెప్పి దేర్ వాజ్ దిస్ బ్రీఫింగ్. Fellow Americans, I am filled with grief and anger at the heinous assassination of Charlie Kirk on a college campus in Utah. Charlie inspired millions, and tonight all who knew him and loved him are united in shock and horror. అండ్ ఒకటే బాధ, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల నిన్నటి వరకు ప్రాణాలతో ఉండే వ్యక్తి వాళ్ళ ప్రాణాలతో లేడు. ఐడియాలజీలు ఇవన్నీ పక్కన పెట్టినా, ఒపీనియన్స్ కూడా పక్కన పెట్టినా, ఎవరు ఎలాంటి వ్యక్తో పక్కన పెట్టినా, వాళ్ళ ఒపీనియన్స్ మనం ఏకీవిస్తున్నాం లేదో కూడా పక్కన పెట్టినా, ఇంకా ఫండమెంటల్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే మనందరం మనుషులే కదా, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. డిస్కషన్, డిబేట్ నుంచి ఫ్రూట్ఫుల్ సొల్యూషన్స్ వస్తాయి మనకి ప్రపంచంలో. ఎప్పుడైనా డిస్కషన్ అనేదే లేకపోతే, ఓన్లీ ప్యూర్లీ రైట్ వింగ్ ఉంటే అది దేశానికి మంచిది కాదు. అలాగే ప్యూర్లీ లెఫ్ట్ వింగ్ ఉన్నా కూడా ఇట్ వోంట్ వర్క్. మీకు సింపుల్ గా ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, రెండు స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్సెస్ లేకపోతే జనాలు నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు చెప్పడానికి ఇంకో వ్యక్తి ఉండాలి, లేదా వీళ్ళు చేసిన తప్పులు చెప్పడానికి ఆ వ్యక్తి ఉండాలి. నేపాల్ ఇవాళ అదే జరుగుతుంది కదా. రెండు పార్టీలు ఒకటే అయిపోయేసరికి డెమోక్రసీ అయినప్పటికీ కరప్షన్ ఎంత పెరిగిపోయింది. జనాలు క్వశ్చన్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని. రోడ్ల మీద బయటకు వస్తున్నారు, వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ని పరిగెట్టించి కొడుతున్నారు రోడ్ల మీద. అందుకనే టూ అండ్ ఫ్లో జరగాలి, కానీ చంపేశారు ఇవాళ. ఆ వ్యక్తి లేడు ఇవాళ. అఫ్ కోర్స్ భారతదేశం గురించి కూడా మాట్లాడాడు, కానీ అది ఇప్పుడు అప్రస్తుతం. ఇవాళ మనం మానవత్వం ముందు పెట్టి మాట్లాడాలంటే, అదే మనందరం మనుషులు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలంటే మీకు సమాధానం మీకే దొరుకుతుంది. నేను కొత్తగా సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ ఆయన ఇవాళ చనిపోయాడు, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఎ డెంట్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్. అది ఎలాగో నేను చెప్తా. ఇదే చార్లీ కర్క్ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారికి చాలా హార్డ్ బ్యాటింగ్ చేసే వ్యక్తి. అఫ్ కోర్స్ దీని గురించి ట్రంప్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన గురించి మనం అందరం ప్రార్థించాలని చెప్పి ట్రంప్ గారు చెప్పారు, డొనాల్డ్ ట్రంప్ గారు. సో లెటస్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి ఫ్యూచర్ లో ఎటువంటి అప్డేట్స్ మనకు వస్తాయో, మనం కొంచెం పక్కకి వెళ్ళి మన చుట్టూ ఏం జరుగుతుందో మనం చూస్తే 2025 అనేది నేను చెప్తున్నాను కదా, మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు జాగ్రత్తగా వినండి. ఒకటి ఖతార్కి అమెరికాకి మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధం అనుకోండి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మొన్న ఇజ్రాయెల్ ఖతార్ మీద ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి, ఒక 15 జెట్లు వేసుకొని వెళ్ళి దాడి చేసింది దోహా లాంటి ఒక ఇంపార్టెంట్ సిటీలో. ఎందుకు? హమాస్ లీడర్షిప్ అక్కడ ఉంది, మేము చాలా సర్జికల్ గా చేసాం, క్లినికల్ స్ట్రైక్స్ చేసాం మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. బట్ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, హమాస్ వాళ్ళు అక్కడ చనిపోయింది మొత్తం కింద గ్రాస్ రూట్ వర్కర్స్, ఖతార్కి సంబంధించిన వాళ్ళు, కానీ మా టాప్ హమాస్ లీడర్షిప్ కి ఏమీ జరగలేదు అని ఒక పక్క ఖతార్ బయటికి చెప్పింది. అట్ ద సేమ్ టైం అమెరికా, హూస్ అ గుడ్ అలై ఆఫ్ ఖతార్, మేము ఖతార్కి చెప్పాం, మేము ముందే ఒక చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చామంటే అసలు అమెరికా వాళ్ళు మాకు చెప్పనే లేదు, మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఖతార్ చెప్తుంది. ఖతార్ పిఎం అయితే ఆయన, ఇది మేము చూస్తాము, ఇజ్రాయెల్ మీదకి వెళ్తాం, మేము ఇజ్రాయెల్ మా మీద ఎలాంటి దాడి అయితే చేసిందో అలాంటి దాడే ఇజ్రాయెల్ మీద మేము చేస్తాం అని చెప్పి ఆయన అంటున్నాడు. వాళ్ళ దగ్గర తక్కువ ఫ్లీట్ ఏం లేదు, మంచి ఫ్లైట్లు ఉన్నాయి, F-15 ఉన్నాయి. ఇది ఖతార్ ఎయిర్ ఫోర్స్ లో దేర్ ఆర్ రఫేల్స్, ఒక 40-45 రఫేల్స్ ఉన్నాయి. యూరో ఫైటర్ టైకూన్స్ అని చెప్పి అవి 10ల సంఖ్యలో ఉన్నాయి. ఈ రఫేల్స్ కూడా 36-40 నాకు తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎగ్జాక్ట్ నంబర్ నాకు టక్కని రావట్లేదు. బట్ స్టిల్ వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వీటిలో బాగా పండిపోయింది కదా. ఇలాంటి టైంలో ఖతార్ పిఎం ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, మీరే నాకు కింద కామెంట్స్ లో రాయండి. అబ్దుల్ రహీం గారు ఎవరైతే ఉన్నారో, అగైన్ ఇట్స్ వెరీ 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 కాంప్లికేటెడ్. ఆయన ప్రెసెంట్ బయటకు వచ్చి అమెరికా మీద చాలా కోపంగా ఉన్నారు ఆయన. ఎందుకు? ట్రంప్ గారు ఆయన బ్యాక్ స్టెప్ చేశాడు, వెనక నుంచి పొడి చేయడని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. రీసెంట్ గా ఒక అద్భుతమైన గిఫ్ట్ మనం ఇచ్చాం కదా, బోయింగ్ 747 ఏదైతే ఉందో, ఆయన కూడా మంచిగా ఎంజాయ్ చేసి తీసుకొని వెళ్ళాడు ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చి మాకేంటిది అని ఇవాళ ఖతార్ అడుగుతుంది అమెరికాని. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా కొంచెం హీట్ తగులుతుంది. అది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే, అది ఆయన ఒక పోస్ట్ చేశారు ట్రూత్ సోషల్ లో, ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది. ఆయన అందులో రాస్తారు, మాకు లాస్ట్ మినిట్ లో తెలిసింది, ఇజ్రాయెల్ మాకు స్ట్రైక్ చేసే ముందు చెప్పింది, హమాస్ ని కొట్టడం కరెక్టే గానీ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఖతార్ మీదకి వెళ్ళి కొట్టారనేది మాకు కూడా
కొంచెం ఇబ్బందిగా ఉంది వినడానికి, కానీ వాళ్ళు చేసింది కరెక్టే అన్నట్టు అటు ఇటు కాకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఏదైతే ఒక ఖతార్ లాంటి ఒక స్టేబుల్ దేశం మీద ప్రస్తుతానికి ఇలాంటి దాడి జరగడం అంటే ఖతార్కి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఖతార్లో కట్టాల్సిన బిల్డింగ్లు కానీ, రెమిటెన్స్లు కానీ, ఖతార్ గ్లోబల్ ఇమేజ్ కానీ, ఇన్వెస్టర్స్ ని లోపలికి లాక్కుందాం చేసే ప్రక్రియ కానీ ఇప్పుడు అంత సులువు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా కడితే రేపు పొద్దున్న వచ్చి ఏదైనా ఒక దాడి జరిగితే మా పరిస్థితి ఏంటి అనుకుంటారు ఎవరైనా. ఇజ్రాయెల్ కి వీళ్ళకి కానీ యుద్ధం ఇప్పుడు జరిగితే అగైన్ ఇరాన్ కి జరిగిన పరిస్థితి మళ్ళీ జరుగుతుంది. ఇట్స్ నాట్ రైట్. అండ్ నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, ఇజ్రాయెల్ అయినా వేరే ఏ దేశాన్నైనా ప్యూర్ గా ఎమోషనల్ గా మనం చూడకూడదు. ఇజ్రాయెల్ మనకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. ఇజ్రాయెల్ మీద ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే దాన్ని ఖండించడంలో మనమే ముందు ఉంటాం. దానికి బెంజమిన్ నేతన్యాహు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇవాళ అదే ఇజ్రాయెల్ ఖతార్ మీద ఏమైనా చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ భారతదేశం చెప్తుంది. ఎందుకంటే మనకు అల్టిమేట్ గా కావాల్సింది రీజనల్ స్టెబిలిటీ. అది మిడిల్ ఈస్ట్ లో అయినా, యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో అయినా ఇవాళ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మనం ఇబ్బంది పడుతున్నాం. మనం ట్రంప్ గారు మన మీదకి వస్తున్నారు. ఫేజ్ 2 శాంక్షన్లు, ఫేజ్ 3 శాంక్షన్లు అంటున్నారు ఆయన. వీఆర్ డీప్లీ కన్సర్న్ అంటున్నాం మనం. మనకి ఖతార్ కి కూడా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ ఉంది. చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది ఖతార్తో ప్రస్తుతానికి మనకి. వేరే ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు 1.0 సెషన్ టైంలో ఖతార్ చాలా ఒక యాంటీ సోషల్ దేశం, అది ఖతార్తో పోరాడడానికి మన అందరం కలిసి కట్టుగా రావాలి, ఖతార్కి రావాల్సిన మనీ ఏదైతే ఉందో అది రాకూడదు, ఖతార్ని స్ట్రాంగ్ చేస్తే అక్కడ ఇన్స్టెబిలిటీ పెరుగుతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అదే వ్యక్తి ఖతార్తో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు, ఖతార్ నుంచి గిఫ్ట్ తీసుకున్నాడు, కానీ ఖతార్ మీద దాడి జరిగితే మాట్లాడడానికి నోరు రావట్లేదు. దట్స్ వై ఐ కీప్ సేయింగ్ యూ, జియో పాలిటిక్స్ ఇస్ దట్ కాంప్లికేటెడ్. అండ్ మీడియేటర్ని చంపే సిద్ధాంతం మనకి ఎప్పటి నుంచి వచ్చింది మీరే చెప్పండి నాకు. సింపుల్ క్వశ్చన్. మధ్యవర్తిని మనం ఎప్పటి నుంచి చంపేయడం మొదలు పెట్టాం మనం అనే క్వశ్చన్కి ఆ మీనింగ్ వచ్చింటే ఇవాళ భారతదేశం కూడా మాట్లాడుతుంది. ప్యారలల్ గా రష్యా యుక్రెయిన్ బార్డర్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. రష్యా యుక్రెయిన్ మీద కంటిన్యూస్ గా దాడి చేస్తుంది. ఇందులో కొత్త విషయం ఏం లేదు, అది మనందరికీ తెలుసు. చాలా వరకు స్పాట్లు, లొకేషన్లు కూలబడిపోతున్నాయి. కొన్ని గంటల ముందు ఫ్రెష్ 415 డ్రోన్లు రష్యన్ బార్డర్ దాటి యుక్రెయిన్ మీదకి వెళ్ళాయి. 40 లొకేషన్లు చూసాయి, కొట్టడం మొదలుపెట్టాయి. బట్ ప్రాబ్లం అక్కడ ఆగలేదు. యుక్రెయిన్ తో బార్డర్ అటు సైడ్ ఏముంటది, టువర్డ్స్ ద వెస్ట్ ఇస్ పోలాండ్. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రోన్లు పోలాండ్ వరకు వెళ్ళాయని, పోలాండ్ లో రకరకాల లొకేషన్లు కొట్టాయని, అందులో ఒక ఇంటి మీద పడిందని, ఇల్లు మొత్తం కూలబడిపోయిందని, ప్రాణ నష్టం జరగలేదని చెప్పి పోలాండ్ వాస్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఆర్టికల్ 4 అని చెప్పి దాన్ని ఇన్వోక్ చేసి, అగైన్ నేటో ఆర్టికల్ 4 అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే, పలానా దేశం నేటో దేశాల మీద ఏ ఒక్క దేశం మీదైనా దాడి చేస్తే, అది రష్యా అవనివ్వండి పర్టికులర్ కేసులో, ఆ దేశాన్ని తిరిగి ఏం చేయాలనే ఒక పాయింట్ మీద ఒక డిబేట్ డిస్కషన్ నడవచ్చు. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది, 1 for all for one అని. అంటే నేటో దేశాల్లో ఒక్క దేశం మీదైనా యుద్ధం జరిగితే, ఒక దేశం మీదైనా దాడి జరిగితే, అన్ని దేశాల మీద జరిగినట్టే అందరూ కలిసి వస్తారు. ప్రస్తుతానికి ఆర్టికల్ 5 ఇన్వోక్ అవ్వలేదు, అది ఎప్పుడో జరిగింది. అది ఆర్టికల్ 4 ఏదైతే తుర్కీ ఇన్వోక్ చేస్తుంటుందో అలాంటి ఆర్టికల్ 4 ఇన్వోక్ చేసి నేటో దేశాలతో మాట్లాడి రిటాలియేట్ అవ్వడం మొదలుపెట్టింది లైట్ గా. దీన్ని విన్న జెలెన్స్కీ గారు ఒకటే మాట అన్నారు, చూడండి ఇది ఇప్పుడు మీ మీద జరిగింది, రేపు పొద్దున్న అది బోర్డర్ దాటి అటెళ్తుంది, ఈ యూరోపియన్ దేశాలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి నాతో పోరాడాలి, అదే రష్యా మీద మనం ఉక్కుపాదం వేయాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. Unfortunately, as of now, Russia has not received a harsh response from global leaders to what the Russians are doing, a response in the form of action. There have been more than enough statements, but so far there has been a lack of action. మోస్ట్ ఆఫ్ ద జియోపొలిటికల్ ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారు, 2 థియరీస్ చెప్తున్నారు. ఎందుకంటే రష్యా మాకు సంబంధం లేదు, అసలు ఆ డ్రోన్లు మావే కాదని చెప్పి రష్యా అంటుంది. అంటే రష్యా బ్లఫ్ చేస్తుందని చెప్పి ఒక వర్గం ఉంటుంది. ఇంకొక సైడ్ వాళ్ళు యుక్రెయిన్ కొన్ని డ్రోన్లు అటు పంపించి పోలాండ్ ని గిచ్చేసి నేటో దేశాలను కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి యుక్రెయిన్ ప్రయత్నిస్తుందని చెప్పి ఒక వర్గం ఉంటుంది. ఇందులో ఏది కరెక్టో మనకి సమయం సమాధానం చెప్తుంది అనుకోండి. బట్ దిస్ ఇస్ అ డిబేట్ అండ్ డిస్కషన్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టికల్ 5 దాకా వెళ్తే ఇప్పుడు ఒక యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే. ఈ ఆర్టికల్ 5 లాస్ట్ టైం ఎప్పుడు ఇన్వోక్ అయింది, 2001 సెప్టెంబర్ 11. ఆ రోజు ఏం జరిగిందో నేను సెపరేట్ గా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేటో కంట్రీస్ అందరూ కలిసి పోరాటం మొదలుపెట్టింది మిడిల్ ఈస్ట్ మీద. బట్ దాని తర్వాత ఆర్టికల్ 5 ఇన్వోక్ అవ్వలేదు. పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక మాట అన్నాడు, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. డొనాల్డ్ టస్క్ అతని పేరు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి దాడి పోలాండ్ మీద ఇప్పటి వరకు జరగలేదు, దీన్ని మనం సీరియస్ గా తీసుకోవాలని చెప్పి పోలాండ్ మాట్లాడుతుంది. We are most likely dealing with a large-scale provocation, but at the same time we're in consultation with our allies. I am in constant contact with the NATO Secretary General. This is so that we can respond to this type of threat as effectively as we did tonight. ఫ్రాన్స్ లో ఏం జరుగుతుంది, హాస్పిటల్ బెడ్ ప్రిపేర్ అవ్వమంటారు, రోజు కొన్ని వందలాది సైనికులు వస్తారు, మనం జాగ్రత్తగా రెడీగా ఉండాలని చెప్పి ఫ్రాన్స్ మాట్లాడుతుంది. యుక్రెయిన్ యుద్ధానికి రెడీ అవుతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి దాడి పోలాండ్ మీద జరగడం వల్ల వాళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో అది ఎక్స్పెక్టేట్ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా రష్యాకి నేటో దేశాలకి. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఇట్స్ జస్ట్ వైల్డ్. నేను చెప్తున్నాను కదా ఏదైతే నడుస్తుందో ప్రపంచంలో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆస్ట్రేలియాలో భారతీయుల పట్ల మనం చేసే ఉద్యోగాల పట్ల ఎలాంటి హాస్టిలిటీ ఉంది. ఫ్రాన్స్ లో నిన్న ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. 15 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు గత 8-9 ఏళ్లలో. ఎందుకో ప్రజలు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి సరైన సదుపాయాలు లేదు, సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. మన రూలర్స్ ఏమో చూస్తే ట్రంప్ గారు తా అంటే తందానా అంటున్నారు. మ్యాక్రో గారిని కూడా చాలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇమాన్యుయల్ మ్యాక్రో, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. ఇంత జరుగుతుంటే భారతదేశాన్ని అమెరికా కొన్ని నెలలుగా
రోజుకొక మాట మాట్లాడుతుంటే మనం చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు 2 మెట్లు దిగొచ్చి ఓకే నరేంద్ర మోదీ గారు నా ఫ్రెండే, మేము ఫ్యూచర్లో మాట్లాడతాం, ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతుంది, ఫ్రెండ్షిప్ మళ్ళీ సస్టైన్ అవుతుంది అంటే మోదీ గారు దానికి క్లీన్గా రెస్పాండ్ అయ్యారు. ఇండియా అండ్ యూఎస్ఏ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ న్యాచురల్ పార్ట్నర్స్. ఈ న్యాచురల్ పార్ట్నర్స్ అనే పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీని గురించి నేను ఇవాళ మాట్లాడను, టైం వస్తుంది అని మాడతాయి న్యాచురల్ పార్ట్నర్స్ అనే పదాన్ని ఎందుకు వాడారు. బట్ రోజు చూసేవాళ్ళకి ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది, మంచి కిక్ వస్తుంది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు దగ్గరలోనే రాబోతుంది. ఆ రోజు ఐ థింక్ ఇన్ దిస్ వీక్ ఓన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా యాజ్ ఇట్ ఈస్గా బ్రైట్ ఫ్యూచర్, ప్రాస్పరస్ ఫ్రెండ్స్ అది ఇది అని అన్నారు. భారతదేశం యూఎస్ఏ కలుస్తుంది అని. బట్ ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే అన్నారో, ఏదైతే మాట్లాడారో, ఎలా అయితే డీల్ చేశారో, ఎటువంటి హాస్టిలిటీ అయితే చూపించారో, ఆయన క్యాబినెట్లో ఉండే మినిస్టర్లు ఏం మాట్లాడారు, సెక్రటరీలు ఏం మాట్లాడారు, ప్రతి ఒక్కటి భారతదేశం గుర్తుపెట్టుకుంటుంది. ఇది నేను చెప్పట్లేదు. పీపుల్ లైక్ శశి థరూర్ ఆర్ టెలింగ్ ఇండియా విల్ రిమెంబర్, ఇండియా విల్ నెవర్ ఫర్గెట్. దీని మీద మీరు ఏమంటారు కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాకు రాయండి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాని మీద మనం మాట్లాడాలి రెస్పెక్ట్ఫుల్గా. వాయిస్ని సైలెన్స్ చేయడానికి ఒక వ్యక్తిని మనం చంపేస్తే అదే వాయిస్ని పట్టుకొని ఇంకో 10 మంది వస్తారు. అది ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా, రైట్లో అయినా లెఫ్ట్లో అయినా. మీరు లెఫ్ట్లో మాడే వ్యక్తుల మాటలు కూడా ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ మాటే కౌంటర్ చేయాలి. దాడి చేయడం, తూటాలు వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఆ ఒక్క పాయింట్ను ఈ డిబేట్ని ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ మీ అందరికీ ఒక క్వశ్చన్. మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చే ఆర్టికల్ ఏది మన రాజ్యాంగంలో? ఆప్షన్ ఏ ఇస్ ఆర్టికల్ 14, ఆప్షన్ బి ఇస్ ఆర్టికల్ 19 of 1 of A, ఆప్షన్ సి ఇస్ ఆర్టికల్ 21, ఆప్షన్ డి ఇస్ ఆర్టికల్ 42. మీరు ఆన్సర్ తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ million followers ఉంటారు, టిక్ మార్క్ ఉంటుంది. టక్కన వచ్చేయండి. మీరు అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈ పేజ్లో లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అది మన టీంకి చెప్పేస్తే వాళ్ళు పెట్టేస్తారు ఖచ్చితంగా. అండ్ ఏజూడ్ గ్లోబల్, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాలాంటి వీడియోస్ మీరు షేర్ చేయాలనుకున్నా, లేదా ఏజూడ్ అన్ఫిల్టర్డ్ నాలోంచి వస్తున్న లైఫ్ స్టైల్ టాపిక్స్ మీద మీకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేయండి దాన్ని. మీరు జస్ట్ గూగుల్లో ఎత్తుకోండి, ఇవన్నీ మన పేజెస్. వీ హ్యావ్ 3 pages ఆన్ యూట్యూబ్, 2 pages ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షనే నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల, ఇలాంటి వీడియోస్ డైలీ వచ్చే నా వీడియోస్ ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను రోజు వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో నేపాల్ సిచ్యువేషన్ గురించి మీకు అసలు ఏమాత్రం ఐడియా రావాలన్నా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, కంప్లీట్గా మొత్తం ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక వీడియో చేసి ఆ వీడియోని ఇక్కడ పెట్టాను. లేదా కొంచెం బాగా హెవీ అయిపోయింది, కొంచెం లైట్ హార్టెడ్గా ఏదైనా చూద్దాం అనుకుంటే, సింప్సన్స్ మీద, ఆ షో మీద, వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన విషయాల మీద, దాని వెనకాల ఉండే థియరీస్ మీద ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.